హాయ్ పిల్లలు, లడ్డు చేసేసుకుందామా? దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పులు శనగపిండి తీసుకోవాలి. దీనికి అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను. వేసి చక్కగా విస్క్ చేసుకోవాలి. అలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండి ఈ కన్సిస్టెంట్‌లో వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత పైపింగ్ బ్యాగ్ ఉంటే ఏసేసుకోవచ్చు. నేను ఇక్కడ పాల ప్యాకెట్ వాడుతున్నాను. పాల ప్యాకెట్ పైని నీట్‌గా కట్ చేసేసుకొని అందులోని ఈ బ్యాటర్‌ని ఏసేసుకోవాలి. గ్లాస్‌లో అయినా ఏదైనా కూరగిన్నెలో పెట్టి వేసేసుకొని ఇంగోండి ఇలా చూపిస్తున్నట్టు ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. పైన గట్టిగా 3 వేసుకొని లాక్ చేసుకోవాలి. తర్వాత దానికి ఎడ్జ్‌లో ఇలా కన్నం పెట్టుకోవాలి. చాలా చిన్నది పెట్టుకోండి. ఇలా మరుగుతున్న నూనెలో ఆ బ్యాటర్‌ని తెచ్చి వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ వేయించిన అవసరం లేదండి. వేసేసిన ఒక్క నిమిషంకి అటు ఇటు కదిపేసుకుంటే సరిపోతుంది. ఒక్క నిమిషం తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీగ పాకం వచ్చింది అంటే ఆఫ్ చేసేసుకోవడమే. లేదు అలా తెలియట్లేదు అంటే ఇలాగా కప్పు వాటర్ తీసుకొని అందులో ఈ పాకం వేసుకుంటే అది కొంచెం ఇలా జిగురుగా ఉంటుంది. అలా అయితే కట్టేసుకోవడమే. కట్టేసుకొని ఏదైనా బౌల్‌లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకుంటే ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. దీన్ని లిక్విడ్ గ్లూకోజ్ అంటారు. ఇప్పుడు వేయించుకున్న బూందీ చూస్తే నాకు పెద్ద పూస వచ్చేసింది. సో, అందుకే మిక్సీలో వేసి ఒక తిప్పికి ఉంచుతున్నాను. లడ్డు పాకం కోసం ఒక ప్యాన్‌లో కప్పున్నర పంచదార వేసుకొని, కప్పున్నర వాటర్ వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగినంత వరకు ఉంచుకోవాలి. పంచదార కరిగినాక కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. వేసిన ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బూందీ పొడినంతా వేసేసుకోవాలి. వేసుకున్న 5 నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఆ లిక్విడ్ గ్లూకోజ్‌ని వేసేసుకోవాలి ఒక స్పూను. ఇదే టైంలో కావాలంటే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసి ఒక నిమిషం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఏదైనా ప్లేట్‌లోకి తీసేసుకొని పుచ్చగింజలైనా లేదంటే జీడిపప్పు అయినా వేసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. ఆ లిక్విడ్ గ్లూకోజ్ వేయడం వల్ల ఇలాగా లడ్డు అనేది మెత్తగా ఉంటుంది. కొంచెం జ్యూసీగా ఉంటుంది. అంతే, టేస్టీ అయిన లడ్డు రెడీ.